తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన గాడిద పాల కుంభకోణం కలకలం రేపుతోంది. బాధితులు వందలాదిగా బయటకొస్తున్నారు. మార్కెట్లో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందనే ప్రచారాన్ని నమ్మి అడ్డంగా మోసపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా వందలాది మందిని బురుడీ కొట్టించి 100 కోట్ల రూపాయలకు పైగా కాజేశాడు కేటుగాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తమ గోడు వెళ్లబోసుకున్నారు గాడిద స్కామ్ బాధితులు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ముక్కుడల్లో డాంకీ ప్యాలెస్ పేరుతో ఫామ్ మొదలుపెట్టాడు బాబు ఉలగనాథన్. తన ఫామ్ దగ్గర యూట్యూబ్ లో వీడియోలు తీస్తూ లీటర్ గాడిద పాలను 1600 రూపాయల నుంచి 1800 రూపాయల వరకు కొనుగోలు చేస్తారని ప్రచారం చేశాడు. భారీగా ఆర్డర్లు వస్తున్నాయని, కానీ డిమాండ్ తగ్గ సరఫరా చేయలేకపోతున్నారని, ఎవరైనా తనకు గాడిద పాలు సప్లై చేస్తే తీసుకుంటానని, నెలకు 1,50,000 వరకు ఆదాయం వస్తుందని ఓదరగొట్టాడు. యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూసి చాలా మంది నిజమని నమ్మి లక్షల్లో ఉలగనాథన్ కు సమర్పించుకున్నారు. సో ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునల్వేలి అనేటువంటి డిస్ట్రిక్ట్ లో ముక్కడాల్ అనేటువంటి గ్రామంలో ఉంది. దీనికి ప్రొపరేటర్ యు బాబు, గిరి సుందర్ అనేటువంటి ఆయన మార్కెటింగ్, సోనికారెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది, బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాజిస్టిక్స్ చూసుకుంటాడు, ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన డాక్టర్ గుజరాత్ నుంచి వస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 2 గంటల టైంలో ఉదయం 10 గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంటల లోపల 50,000 రూపాయలు కలెక్ట్ చేశారు సార్. ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు యుబాబు అనేటువంటి వ్యక్తి, ఈ 5 టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్. నా గురించి చెప్పాలి సార్, నా పేరు సాయిబాబు, గుంటూరు జిల్లా మాది. నేను బెంగళూరులో జాబ్ చేశాను. 20 సంవత్సరాల నుంచి కుప్పంలో ఉన్నటువంటి రైతులతో నేను ఎంతో మంచిగా ఉంటాను. యానిమల్ లవర్ నేను. సో అక్కడ ఉన్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి 3 స్నేహితులతో నా ఫ్రెండ్షిప్ ఉండటం వలన వాళ్ళకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి, వాళ్ళు వచ్చి 2022లో డాంకీ పాల్ గురించి చెప్తే నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి, సరే ఇది సమాజానికి ఉపయోగపడేది, ఇప్పుడే కరోనా పోయి సంవత్సరంన్నర అయింది, సో మనం సమాజానికి మంచి చేస్తున్నాం, చిన్నపిల్లలకి మంచి చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 56 లక్షలు పెట్టి ఈ డాంకీ ఫామ్ అనేటువంటిది కుప్పంలో పెట్టామండి. ఒక్కో గాడిదకు కనీస ధర 90,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేశాడు కేటుగాడు. గాడిదల నుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ ఉండవని, వాటిని భద్రపరిచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు ఉండాలని అదనంగా 75,000 నుంచి 1,50,000 వరకు కొట్టేశాడు. వాటిని తిరునల్వేలి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి అక్కడి నుంచి అందరికీ పంపించాడు. ఫ్రాంచైజీలో సభ్యత్వం పేరుతో మరో 5 లక్షల రూపాయలు, గాడిదల వైద్యం నిపుణుడని ఓ వెటర్నరీ డాక్టర్ను చూపించి ఆయన శిక్షణ ఫీజుల పేరుతో ఇంకో 50,000 రూపాయలు నొక్కేశాడు. నుంచి వచ్చామండి. మేము ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి కారణం ఎన్ఆర్సీ డైరెక్టర్స్ వచ్చారు. రమేష్ గారు కీలక పాత్ర అండి ఇందులో. ఆయన చెప్పిండే దానికే మేము నమ్మాము. అన్ని విధాల ఫ్రాంచైజీ హైజీనిక్ గా పెట్టాడండి. ఇంకొకటి ఏమంటే అండి, ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి. ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి, పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి. ఫస్ట్ 3 నెలలు అందరికీ డబ్బు బాగానే ఇచ్చాడు. ఇందులో ఇప్పుడు మేమందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. గాడిదల ఫామ్ అంటే సిగ్గుచేటు, అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి. ఇప్పుడు మాకు ఆత్మహత్య చేసుకునే తప్ప ఏ దారి లేదండి. లోన్లు తెచ్చుకొని పెట్టాము, మా పిల్లలకి చదువులు కట్టలేకపోతున్నాము. మేము అసలు ఇంట్లో కనీసం ఒక పూట తినడానికి కూడా లేకుండా పరిస్థితి దిగజార్చాడండి. మేము వెళ్ళలేదండి. యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా ఇంతమంది నడి రోడ్లోకి వచ్చాము.
ప్రతి సభ్యుడి నుంచి 25 లక్షల నుంచి 1.5 కోటి వరకు వసూలు చేశాడని బాధితులు వాపోయారు. ఉలగనాథన్తో పాటు గిరి సుందర్, సోనిక్, బాలాజీ, డాక్టర్ రమేష్ అనే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాంకీ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి తిరునల్వేలి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ హాజరయ్యారని, ఆయనకి ఇందులో వాటా ఉందని అనుమానం వ్యక్తం చేశారు బాధితులు. తాము కలెక్టర్ను సంప్రదించే ప్రయత్నం చేస్తే ఆయన స్పందించలేదని ఆరోపించారు. ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చాలా మంది దగ్గర డబ్బులు 50 లక్షల దాకా వసూలు చేసి ఒక్క డాంకీ కూడా సప్లై చేయలేదు. ఆ డబ్బులు కూడా అతని దగ్గరే ఉన్నాయి. ఈ యూట్యూబ్ లో చాలా వీడియోస్ స్ప్రెడ్ చేశారండి. ఆ వీడియోలు చూసాము. తర్వాత ఈ సోనిక, బాలాజీ అనే వ్యక్తులు తెలుగు మాట్లాడగలరు. వాళ్ళు తెలుగు ప్రజలందరితో మాట్లాడుతూ ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేశారు మమ్మల్ని. తర్వాత ఇది తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చారండి. వాళ్ళు ఏం చెప్పారంటే, రాష్ట్రంలో ప్రతి డిస్టిక్ లో ప్రతి ఊర్లో నుంచి బాధితులు ఉన్నా కూడా మేము కామన్ ఎఫ్ఐఆర్ రైజ్ చేయము, మీ ఊర్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అన్నారు. మేమేం చెప్పామంటే, ఇంత డిపార్ట్మెంట్ మీద ఇంత మీరు వర్క్ లోడ్ పెట్టే వాళ్ళు మీరు ఒక్కళ్ళే కామన్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మా అందరికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్తే వాళ్ళు చేయలేదు. మాకు కంప్లైంట్ తీసుకోలేదండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మేము సీఎం సార్ని కోరేదల్లా సిసిఎస్ లాంటి పెద్ద సంస్థల ద్వారా, ఏదో ఒక పెద్ద సంస్థ ద్వారా ఇలాంటి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని, ఈ ఫైనాన్షియల్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేయాలని, మా అందరికి వీలైన త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. Tipo